అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 4వ తేదీ బుధవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు మార్పుల రోజునే చెప్పవచ్చు. రేపటి రోజు గత కొంతకాలంగా మీ మనసులో ఉన్నటువంటి అసంతృప్తి, నేను ఎంత చేసినా ఫలితం రావటం లేదు అనే భావన రేపటితో కొంచెం తగ్గడం మొదలవుతుంది. మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అన్యాయం, నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు, మీ యొక్క మంచితనాన్ని బలహీనంగా భావించినటువంటి వారు ఈ అన్నిటికీ కూడా ఇప్పుడు ప్రకృతి లెక్క తీయటం మొదలుపెట్టింది. రేపు మీకు ఒక చిన్న సంకేతం కూడా కనిపిస్తుంది. అది మాటగా కావచ్చు, ఫోన్ కాల్గా కావచ్చు, లేదా మనసులో కలిగే స్పష్టత కావచ్చు. నేను తప్పుదారిలో లేను అనే నమ్మకం మళ్ళీ మీలో పుట్టిన రోజు అవుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఉన్నప్పటికీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి మాత్రం లేదు. గతంలో చేసినటువంటి ఒక సహాయం లేదా మీరు వదిలేసినటువంటి ఒక అవకాశం మళ్ళీ మీ వైపుకు తిరిగి రావచ్చు. అదేవిధంగా రేపు జాగ్రత్తగా అడుగు వేస్తే మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. రేపు తొందరపడి నిర్ణయాలను తీసుకోకుండా 2 సార్లు ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యంగా ఎవరి మాటల కోసం మీ యొక్క విలువను తగ్గించుకోవద్దు. మీ యొక్క మౌనం బలహీనత కాదు, అది మీ యొక్క బలం. ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో మీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అదే సమయంలో మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే ఒక వ్యక్తి కూడా మీ దగ్గరలోనే ఉంటాడు. ఇప్పటి వరకు మీ యొక్క కష్టం బయటపడటం లేదు అని అనిపించినా రేపటి నుంచి నెమ్మదిగా మీ పేరు వినిపించడం కూడా జరుగుతుంది. మీరు చేసినటువంటి శ్రమ వృధా కాలేదు, సమయం మాత్రమే ఆలస్యమైనది. ప్రేమ విషయాలలో ఏ యొక్క రాశి వారికి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. రేపు మీ మనసులో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా వస్తుంది. ఇకపై నన్ను అర్థం చేసుకునేటువంటి వారు నేను నా శక్తిని ఖర్చు పెట్టకూడదు అని గమనిస్తారు. ఈ యొక్క నిర్ణయమే మీ యొక్క జీవితంలో కొత్త శాంతికి ఆరంభం కూడా అవుతుంది. ఒంటరిగా అనిపించినా అదే మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు ఈ యొక్క రాశి వారికి దేవుని కృప చాలా దగ్గరగా ఉంటుంది. మీరు అడగని దయ కూడా మీకు లభించే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం కాస్త నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి బాధను దేవునికి చెప్పండి. అది ప్రార్థన రూపంలో కాకపోయినా పర్వాలేదు, కానీ మీ యొక్క కన్నీరు కూడా ఒక ప్రార్థనే అని మాత్రం గమనించండి. ఆ దేవుడు వింటాడు మీ యొక్క ప్రార్థనను. మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి రేపు విజయాలతో కాకపోయినా పెద్ద మార్పుకు మొదటి అడుగు వేస్తారనే చెప్పవచ్చు. అదేవిధంగా మీరు మోస్తున్నటువంటి బాధ్యతలు చిన్నవి కావు. కుటుంబం కోసం, పని కోసం, ఇతరుల యొక్క ఆశయాల కోసం మీరు మీ యొక్క అవసరాలను పక్కన పెట్టి సందర్భాలు చాలా ఉన్నాయి. నేనే ఎందుకు అన్నిటికీ బాధ్యత తీసుకోవాలి అనే ప్రశ్న రేపు మీలో మనసులో బలంగా వినిపిస్తుంది. అదే రోజు మీ యొక్క విలువను కూడా మీరు గుర్తు చేసుకునే రోజు అవుతుంది. కుటుంబ బాధ్యతల విషయంలో మీరు ఎంత నిశ్శబ్దంగా భారం మోస్తున్నారు బయట వాళ్ళకు తెలియదు. మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీకు ఆధారమయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. రేపు ఒక సందర్భంలో మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. అది అందరి కోసం కాకుండా ఈసారి కాస్త మీకోసం కూడా ఆలోచించండి అనే భావన కూడా మీరు గమనిస్తారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు కుటుంబ విషయంలో మీరు ఎంత నిశ్శబ్దంగా బాధ్యతలను మోస్తున్నారో బయట వాళ్ళకి కూడా తెలియదు. మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ మీకు ఆధారమయ్యే వాళ్ళు తక్కువ మంది ఉన్నారని గమనించండి. అదేవిధంగా పని సంబంధితమైనటువంటి బాధ్యతల్లో మీరు ఎప్పటిలాగే నిజాయితీగా ఉంటారు. ఇతరులు తప్పించుకునే పనులు కూడా మీ మీదకే వస్తాయి. రేపు కూడా అలాగే జరగవచ్చు, కానీ ఈసారి మీ లోపల ఒక మార్పు ఉంటుంది. ప్రతిసారి నేనే సర్దుకోవాలా అనే ఆలోచన మీలో బలపడుతుంది. ఈ యొక్క ఆలోచన రేపటి నుంచి మీ యొక్క పని విధానాన్ని కూడా మార్చుతుంది. మీరు చెప్పాల్సినటువంటి మాటను మర్యాదగా కానీ గట్టిగా చెప్పగలిగితే స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక బాధ్యతలు కూడా మీపై ఒత్తిడి పెడుతున్నాయి. ఆదాయం వచ్చినా అది నిలవడం లేదు. అవసరాలు ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తుంది. రేపు ఖర్చుల విషయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది. ఏది అవసరం, ఏది కాదు అనేది అర్థమవుతుంది.
చిన్న నియంత్రణ పెద్ద ఊరటగా మారే అవకాశం కూడా ఉంటుంది. భావోద్వేగ బాధితుల యొక్క రాశి వారికి అత్యంత భారమైనవనే చెప్పవచ్చు. అందరి బాధలను వినడం, అందరినీ అర్థం చేసుకోవడం మీ యొక్క కర్తవ్యంగా భావించారు. కానీ రేపు మీ యొక్క మనసు ఒక నిజాన్ని ఒప్పుకుంటుంది. అందరినీ రక్షించలేను, నన్ను నేను కాపాడుకోవాలి అని. అది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి మలుపుగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు మీ యొక్క బాధ్యతల్ని, భారాన్ని దేవుడి మీద పెట్టాలని మీ యొక్క మనసు కూడా కోరుకుంటుంది. మీరు చేసినటువంటి కర్తవ్యాన్ని దేవుడు గమనిస్తున్నాడు. మీపై అన్యాయం జరిగిందనిపించిన చోట కూడా మీ యొక్క నిజాయితీకి రక్షణగా తప్పకుండా దేవుడు నిలుస్తాడు. ఆలస్యం అయినా కూడా న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈ యొక్క రాశివారు బయట ప్రపంచంలో ఎంత గందరగోళంగా ఉన్నా మీ లోపల మాత్రం ఏదో నన్ను నడిపిస్తుంది అనే భావన కూడా కలుగుతుంది. గతంలో మీరు చేసినటువంటి మంచి పనులు, నిశ్శబ్దంగా చేసినటువంటి దానాలు, ఎవరికీ తెలియకుండా కాచినటువంటి కన్నీళ్లు, ఇవన్నీ కూడా దేవుని ఖాతాలో